అందరికీ నమస్కారం. నేటి తరగతిలో మనము 3 ఫేజ్ సర్క్యూట్లను చర్చించబోతున్నాము. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్టార్ కనెక్షన్లో దశ మరియు లైన్ పారామితులను కొలవండి. డెల్టా కనెక్షన్లో దశ మరియు లైన్ పారామితులను కొలవండి. మొదట 3 ఫేజ్ సర్క్యూట్ల గురించి మాట్లాడుకుందాం. సింగిల్ ఫేజ్ సిస్టంల కంటే 3 ఫేజ్ సిస్టంలో ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం మరియు పంపిణీ 3 దశల వ్యవస్థలో జరుగుతుంది. చాలా పరిశ్రమలు 3 దశల వ్యవస్థను ఉపయోగిస్తాయి. ఒకే దశ వ్యవస్థకు 2 కండక్టర్లు అవసరం మరియు న్యూట్రల్. అదేవిధంగా 3 ఫేజ్ సిస్టమ్ 6 కండక్టర్లను కలిగి ఉండాలి. కానీ మనము 2 రకాల 3 ఫేజ్ వ్యవస్థలను ఉపయోగిస్తే 3 లేదా 4 వైర్లు సరిపోతాయి. 2 వేర్వేరు కనెక్షన్లు స్టార్ మరియు డెల్టాలు. స్టార్ మరియు డెల్టా కనెక్షన్లు 3 ఫేజ్ సర్క్యూట్లలో 2 రకాల కనెక్షన్లు. ఒక స్టార్ కనెక్షన్ 3 వైర్ లేదా 4 వైర్ సిస్టమ్ కావచ్చు మరియు డెల్టా కనెక్షన్ అనేది 3 వైర్ సిస్టమ్. నక్షత్రం లేదా వైర్ కనెక్షన్. స్టార్ కనెక్షన్లో 3 ఫేజ్ సారూప్య ముగింపులు ప్రారంభం లేదా ముగింపు కలిసి కనెక్ట్ చేయబడతాయి. 3 ఫేజ్ స్టార్ కనెక్షన్ల యొక్క చలనచిత్రాన్ని చూపండి మరియు కనెక్షన్ చివరలను హైలైట్ చేయండి. ఈ వ్యవస్థను 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అంటారు. డెల్టా లేదా మెష్ కనెక్షన్. డెల్టా కనెక్షన్లో 3 వైండింగ్ల అసమాన చివరలు పూర్తి చేయడం ప్రారంభించండి. ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి మరియు జంక్షన్ పాయింట్ల నుండి 3 పంక్తులు డ్రాప్ చేయబడతాయి. డెల్టా కనెక్షన్లో తటస్థ పాయింట్ ఉనికిలో లేదు. అందువల్ల 3వ దశ 3 వైర్ సిస్టమ్ ఏర్పడుతుంది. 3 ఫేజ్ డెల్టా కనెక్షన్ యొక్క ఫేజ్ వోల్టేజ్, ఫేజ్ కరెంట్ అంటే ఏమిటి? ఫేజ్ వోల్టేజ్లు మరియు ప్రవాహాలు వరుసగా VPH మరియు IPH ద్వారా సూచించబడతాయి. ఫేజ్ వోల్టేజ్ అనేది ఫేజ్ మరియు న్యూట్రల్ మధ్య సంభవించే వోల్టేజ్. R మరియు తటస్థ, Y మరియు తటస్థ మరియు B మరియు తటస్థం వరుసగా VRN, VYN మరియు VBN ద్వారా సూచించబడుతుంది. సాధారణంగా దశ వోల్టేజ్లు సుమారు 240 వోల్టులు ఉంటాయి. దశ వోల్టేజ్లకు కారణమయ్యే ప్రవాహాలను దశ ప్రవాహాలు అంటారు మరియు అవి INR, IYN మరియు IBN. ఉపశీర్షిక: లైన్ వోల్టేజ్ మరియు లైన్ కరెంట్ అంటే ఏమిటి? లైన్ వోల్టేజ్ మరియు కరెంట్ వరుసగా VL మరియు IL చే సూచించబడతాయి. లైన్ వోల్టేజ్ అనేది ఏదైనా 2 దశల మధ్య సంభవించే వోల్టేజ్. R మరియు Y మరియు BB మరియు R మధ్య వలె మరియు వాటి సంబంధిత లైన్ వోల్టేజులు వరుసగా VRY, VYB మరియు VBR ద్వారా సూచించబడతాయి. సాధారణంగా లైన్ వోల్టేజ్ సుమారు 440 వోల్ట్లు ఫేజ్ విలువ కంటే 1.732 రెట్లు ఎక్కువ ఉంటుంది మరియు లైన్ వోల్టేజ్ కారణంగా ఏర్పడే కరెంట్ను లైన్ కరెంట్ అంటారు మరియు దీనిని IRY, IYB మరియు IBR ద్వారా సూచిస్తారు. స్టార్ కనెక్షన్లో సంబంధిత వివరాలతో స్టార్ కనెక్షన్ని చూడండి. IL IPH కానీ లైన్ వోల్టేజ్ 1.732 లేదా √3 రెట్లు ఫేజ్ వోల్టేజ్. ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ బై 1.732. డెల్టాలో లైన్ వోల్టేజ్, ఫేజ్ వోల్టేజ్ సమానంగా ఉంటాయి. VL VPH కానీ లైన్ కరెంట్ 1.732 లేదా √3 రెట్లు ఫేజ్ కరెంట్. దశ కరెంట్ లైన్ కరెంట్ బై 1.732. వెరిఫై స్టార్ కనెక్షన్ల కోసం లైన్ మరియు ఫేజ్ విలువల మధ్య సంబంధం. వాటిని ప్రాక్టికల్లో వెరిఫై చేద్దాం.
స్టార్ కనెక్షన్ 100 వాట్ 250 వాట్ ల్యాంప్లను లోడ్గా ఉపయోగించడం ద్వారా స్టార్ కనెక్షన్ని చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా L1, L2 మరియు L3 దీపాలను వరుసగా R, Y మరియు B దశల్లో కనెక్ట్ చేయనివ్వండి. లైన్ కరెంట్ను కొలవడానికి 0 నుండి 1 amps వరకు ఉండే కదిలే ఐరన్ అమ్మీటర్ను R దశకు కనెక్ట్ చేయండి. మీరు లైన్ కరెంట్ కోసం Y లేదా B వద్ద కూడా అమ్మీటర్ని కనెక్ట్ చేయవచ్చు. R ఫేజ్ మరియు న్యూట్రల్ మధ్య ఫేజ్ కరెంట్లను కొలవడానికి దీపం L1తో సిరీస్లో మరొక అమ్మీటర్ని కనెక్ట్ చేయండి. దశ ప్రవాహాలను కొలవడానికి మీరు అమ్మీటర్ సిరీస్ను L2 లేదా L3తో కూడా కనెక్ట్ చేయవచ్చు. R మరియు న్యూట్రల్ మధ్య 0 నుండి 300 వోల్ట్ల వరకు ఉండే వోల్ట్మీటర్ను కనెక్ట్ చేయండి, లేదా Y మరియు తటస్థ లేదా B మరియు న్యూట్రల్ ఫేజ్ వోల్టేజ్లను కొలవడానికి R మరియు Y దశల మధ్య 0 నుండి 600 వోల్ట్ల వరకు ఉండే వోల్ట్మీటర్ను కనెక్ట్ చేయండి, లేదా Y మరియు B దశల మధ్య లేదా B మరియు Y దశల మధ్య లైన్ వోల్టేజ్ను కొలవడానికి 4 పోల్ MCB ద్వారా AC విద్యుత్ సరఫరాకు సర్క్యూట్ను కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయండి. అన్ని ల్యాంప్లు ప్రకాశిస్తున్నాయని నిర్ధారించుకోండి మరియు అన్ని మీటర్ రీడింగ్లను గమనించండి. లైన్ కరెంట్ మరియు ఫేజ్ కరెంట్ ఒకేలా ఉన్నాయని మరియు లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ కంటే 1.73 రెట్లు సమానంగా ఉందని నిర్ధారించుకోండి. సర్క్యూట్ని ఆపివేయండి. దీపంలోనూ 200 వోల్ట్లతో భర్తీ చేయండి. మీటర్ రీడింగులను కొలవండి. డెల్టా కనెక్షన్లో న్యూట్రల్ కనెక్షన్ అనేది తటస్థంగా లేదు. మనము వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ ఒకేలా ఉంటుందని అనుకోవచ్చు. 3 పోల్ MCB ద్వారా సర్క్యూట్ను 3 ఫేజ్ కరెంట్ సప్లైకి కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయండి. రీడింగ్లను గమనించండి మరియు లైన్ కరెంట్ కంటే 1.73 రెట్లు ఉందని నిర్ధారించుకోండి. సర్క్యూట్ను స్విచ్ ఆఫ్ చేసి అదే సర్క్యూట్లో 200 వాట్స్ 250 వోల్ట్లతో అన్ని ల్యాంప్ లోడ్లను భర్తీ చేయండి మరియు రీడింగ్లను కొలవండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్టార్ మరియు డెల్టా కనెక్షన్లలో వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య సంబంధాలను గుర్తించగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.